అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసున దాగిన మమత. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, చీకట్లు విడిపోతూ తెలతెలవారుతోన్న వేళ వసంత, అమ్మాయి వసంత లేని ఓపికని కూడేసుకొని సాధ్యమైనంత వాయి పెంచి పిలుస్తోంది వరమ్మ. పూర్వాశ్రమంలో వరలక్ష్మి. నడుం మీదున్న మగని చేయి పక్కకి తోసి విసుక్కుంటూ లేచి వచ్చింది వసంత నిద్ర మంచం మీద నుంచి. ఏం కొంప మునిగింది? అర్ధరాత్రి గొంతు చించుకుంటున్నారు. బహువచనం మినహా అత్తగారిని ఏ రకంగానూ మన్నించటం ఎప్పుడో మానేసింది వసంత. తెల్లవారొస్తున్నట్టుందే వసంత, కాకులరుస్తున్నాయి. ఇంకా ఆలస్యమైతే సమయానికి పని తెమలలేదని హడావుడి పడతావని బెరుగ్గా అంది ముసలావిడ. అప్పుడు చూసింది గడియారం వంక. 5 దాటిపోయింది. నీళ్లు చల్లినట్టు కోపమైతే ఉపశమించింది గాని మాటలో విసురు తగ్గల. అన్నీ మీకే కావాలి, మీరు చెప్తే గానీ తెలియదా నాకు? కుచ్చిళ్ళు బొడ్డున దోపుకుంటూ వచ్చేసింది యువతలికి. వెళ్తూ అనుకుంది లోపల, వెతవది బాగా నిద్ర పట్టేసింది, ఈవిడ గాని లేపుండకపోతే చచ్చుండేదాన్ని అని. ఇక నేరుగా పనిలోకి దిగిపోయింది వసంత. కాలం ముందుకు వెళ్ళిపోయి ఎన్నెన్ని వసతులు అమిరితేనేమి, ఇల్లాలి శ్రమ తగ్గినవారా పని రెట్టింపవుతూనే ఉంది. మోగే అలారం మీద ఓ మొట్టి మొహం మీద దిండేసుకొని మరీ కళ్ళు విప్పడానికి మొరాయించే పిల్లల్ని తట్టి తట్టి లేచేదాకా పోరాడి ఏ మెషిన్ లేపుతుంది? ఏ పనిముట్టు చేయలేని పనులు ఎన్నుంటాయని. పిల్లలకి బ్రష్ల మీద పేస్ట్ కూడా వేసి పెట్టాలి, గీజర్ ఆన్ చేయాలి, పాలు కాచాలి, భర్తకి కాఫీతో పాటు పేపర్ అందించాలి, బాత్రూమ్ తలుపు మీద టవలు వేసి స్నానానికి వెళ్ళమని ఒక్కొక్కళ్ళని తోసి పంపించాలి. ఈలోగా పని మనిషికి అంట్లు పడేసి ఆవిడ గారికి కావాల్సిన స్క్రాచ్ బైట్లు, వింబార్లు, సబీనా పౌడర్లు అందించాలి. వంటకి సిద్ధం చేసుకోవాలి. ఈ పనులన్నీ ఏ యంత్రం చేస్తుంది? ఈ కామాలేని పనుల మధ్యన అమ్మాయి వసంత అంటూ అత్తగారి పిలుపొకటి. విసుగొచ్చిందంటే రాదు మరి, కానీ తప్పదు. వెళ్ళింది వసంత అత్తగారి గదిలోకి. నోరు చిరాగ్గా ఉందే, నిస్సహాయంగా అంది ముసలామె. కాలకృత్యాల కోసం ఆవిడ్ని బాత్రూమ్ దాకా చెయ్యి సాయమిచ్చి నడిపించాలి. నిప్పుల మీద నించున్నట్టు ఆ 10 నిమిషాలు అక్కడ నిలుచొని ఆవిడ్ని మళ్ళీ మంచం మీదకి చేర్చి యువతల పడింది వసంత. మళ్ళీ ఉరుకులు పరుగులు మొదలు. బ్రేక్ఫాస్ట్ టైం. ఆ మాట ఎత్తాలంటే భయం వసంతకి. కొడుక్కి ఇడ్లీ వద్దు, అమ్మాయికి జీడిపప్పు ఎక్కువ వేసిన ఉప్మా కావాలి. ఆయన గారికేమో నూనె తక్కువ వేసినది ఏదైనా సరే. ఎవరి ఇష్టం వాళ్ళదే, రాజీ పడరో పట్టానా. అలకలు, మొండితనాలు, బెదిరింపులు, వీటితో బోలెడు సమయం వేస్ట్ అయిపోతోంది. ఒకళ్ళని బతిమాలి, ఒకళ్ళని కొప్పడి, ఇంకొకళ్ళకి సర్ది చెప్పి మరీ మంకుతనం చేస్తే వాళ్ళు కోరిందే చేసి పెట్టి మొత్తానికి టిఫిన్ల కార్యక్రమం పూర్తయిందనిపించేసరికి తాతలు దిగి వస్తారు. ఎవరి బాక్సులు వాళ్ళకి సర్ది పెట్టడము ఇంకో పర్వం. అది పూర్తయితే ఇక ఆఫీసులకి, కాలేజీలకి వెళ్ళే హడావుడి. వసంతకి అసలైన టెన్షన్ టైం అదే. సరిగ్గా బయలుదేరటానికి కాస్త ముందు మొదలవుతుంది. స్టేషన్ వచ్చే ముందర బండి దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడతారే, అట్లా కాళ్ళు తొక్కుకుంటారు అందరూ. సీనియర్ ఇంటర్ వెలిగిస్తున్న సుపుత్రుడు ఆదిత్య అప్పటి వరకు సెల్ వదలకుండా ఆరాంగా మిత్రులతో కబుర్లాడి అప్పుడు మొదలెడతాడు వెతకటం. నా సైన్స్ రికార్డు కనిపించట్లేదు, ఎవరు తీశారు అంటాడు. గదులన్నీ కెలికేసి అందరి మీద కస్సుబుస్సులాడి ఇల్లంతా ఓ కొలిక్కి తెస్తుంటాడు. వసంత భర్త ఆదిశేషు గొప్ప మతిమరుపు ప్రొఫెసర్. ఆయన వెంట ఉండి హెచ్చరిస్తూ ఉండకపోతే లుంగీ మీదే షర్టు తొడిగేసుకొని 2 కాళ్ళకి 2 రకాల సాక్స్ వేసుకొని హాయిగా బయటకు వెళ్ళిపోగల పరధ్యానం మనిషి. ఇక కూతురు అరవింద చెప్పుల్లో కాళ్ళు పెట్టి మరీ అరుస్తుంది. అమ్మా అమ్మా, నా చున్నీ చిరిగిందే, చప్పున కుట్టివవు ప్లీజ్ ప్లీజ్ అని. మొత్తానికి అవసరాలన్నీ తీర్చి అందరినీ పంపించింది వసంత. వీధి తలుపు గడియ పెట్టి ఉస్సూరంటూ వెనక్కి తిరిగింది.
ఇందాక తాగుతూ తాగుతూ వదిలేసింది సగం కాఫీ డైనింగ్ టేబుల్ మీద అలాగే ఉంది. కప్పులో కాఫీ గిన్నెలో పోసి తిరిగి వెచ్చబెట్టుకోబోతూ గతుక్కుమంది. పెద్దామెకి పాలన్నా ఇవ్వలా. అయ్యో అయ్యో, నా మతిమరుపు పాడుగాను సొమ్మసిల్లిపోయిందో ఏమో. కంగారుగా గిన్నెలో పాలు గ్లాసులోకి వంచుకొని పరిగెత్తుతున్నట్లే వెళ్ళింది అత్తగారున్న గదిలోకి వసంత. నిజంగానే నీరసానికి గావును ముడుచుకొని పడుకుంది ముసలావిడ. జాలి లాంటిది రాబోయింది వసంతకు. దాన్ని పక్కకు నెట్టేస్తూ కోపం ముంచుకొచ్చింది. ఏం ఉత్తపుణ్యానికి వసంత వసంత అని ఎప్పుడూ గీపెడుతూ ఉంటారుగా, పాలిమ్మని ఒక్క మాట అడగడానికి గొంతు పోయిందా? మండిపడింది వసంత. అది కాదే, పనుల మధ్యలో పిలిచి విసిగించటం ఎందుకని గొనిగింది వరమ్మ. ఉద్ధరించారు. ఏ శోషో వచ్చి పడిపోతే మళ్ళీ నేనేగా నెత్తి మొత్తుకుంటూ సేవలు చేసి తగలడాల్సింది. ఆవిడ కూర్చోవటానికి సాయం చేసి గ్లాసు చేతికందిస్తూ అంది వసంత నేరం ఆరోపిస్తున్నట్టుగా. గ్లాసులో పాలు ఒక్క గుటక వేసింది వరమ్మ. నువ్వు కాఫీ అన్నా పూర్తిగా తాగావటే అంది కోడలి మొహంలోని అలసట గుర్తించినట్టు. ఆ మాటలోని వాత్సల్యం ఒక్క క్షణం గుండెని కదిలించినా గుర్తించనట్టుగా మొహం పక్కకు పెట్టి, తాగక చస్తానా? అయినా ప్రతిదీ ఆరా తీయొద్దని మీకెన్నిసార్లు చెప్పాను. తాగండి, నా కవతల బోలెడు పని తగలడింది అంది వసంత విసుగ్గా. గటగటా తాగేసే శక్తి లేదు వరమ్మకి. నాలుగేసి చుక్కలు చప్పరించినట్టుగా మింగుతుంది. కాస్త అసహనంగా, కాస్త పోన్లే పాపం అన్నట్టుగా ఆ 10 నిమిషాలు బాధ్యతగా నిలబడుతూ ఉంటుంది వసంత. పలహారం ఏమిటి చేశావే? కోడలి విదిలింపు గుర్తున్నా మాట్లాడకుండా ఉండలేదు వరమ్మ. 24 గంటలు ఆ మంచాన్ని అంటి పెట్టుకునే ఉంటుందేమో మనిషి. కనబడితే చాలు వాపిరిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది పాపం. ఒక్క రకమా చటుక్కున చెప్పటానికి నా నెత్తిన 4 బాసులు, 3కి 3 ఐటంలు చేసి పెట్టాను. ఇదిగో మీకు ఇంకో వెరైటీ చేసి పెట్టాలిప్పుడు అంది రవంత విసురుగా. నొచ్చుకున్నట్టు కించపడుతున్నట్టుగా అంది వరమ్మ. వద్దులేవే, మళ్ళీ ఏం అవస్థ పడతావు? ఉన్నదేదో పెట్టేయి, తినేస్తాను. అవును పాపం, ఏది పడితే అదే తినేస్తారు. ఆ తర్వాత నమల్లేక చెంపలు లాగేస్తున్నాయని గోల పెడతారు. వద్దమ్మా వద్దు, మీకా నొప్పి వద్దు, నాకా నిందా వద్దు. కాఫీ గ్లాసు తీసుకెళ్ళిపోతూ అంది వసంత. గోధుమ రవ్వ వేయించి గుజ్జనగూడులా వండి పల్లెంలో పెట్టుకొని అత్తగారి గదిలోకి వెళ్ళబోతోంది వసంత. వసంత గారు పిలిచింది పక్కింటి మీనాక్షి మధ్యనున్న ప్రహరీ గోడ మీదుగా. ఒక్క నిమిషం అత్తయ్య గారికి ఇది పెట్టేసి వస్తాను. ఆవిడ పట్టుకుంటే వదలదని తెలుసు. ఈ లోపల పల్లెంలోది కాస్త చల్లారిపోతుందని తెలుసు. చల్లారిపోతే సహించక తినలేరావిడ వసంత ఆవిడ వంక చూస్తూ. అబ్బా, మీ అత్తగారి సుతారాలకు ఏ లోటు రాదు కానీ ఒక్క మాట విని వెళ్ళండి అంది మీనాక్షి చనువుగా మొహమాట పెడుతూ. చెప్పండి ఆగింది వసంత. జింకానా గ్రౌండ్లో చినజీయర్ స్వామి గారు కిందటేడు చేస్తున్నట్టే మహాలక్ష్మి యాగం చేస్తున్నారట. ఇవాళ రేపే చివరి రోజులు. మధ్యాహ్నం వెళ్ళొద్దాం, వస్తారా అడిగింది మీనాక్షి. క్రితం ఏడాది వెళ్ళిందక్కడికి. ఎంత ఆనందమనిపించిందో. విపరీతమైన జనం, అందరి కళ్ళను నిమీలితం చేస్తున్న భక్తిభావం, తన్మయత్వం, పవిత్రమైన వస్తువులతో మరింత పవిత్రంగా అగుపడుతున్న యజ్ఞవేదిక, పండితుల వేదఘోష, పురోహితుల మంత్రోచ్చారణ, వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ. అవన్నీ పరవశంగా వింటూ చూస్తూ ఉంటే ఆత్మతో సహా తనువంతా పునీతమైనట్టు గొప్ప అనుభూతి. రావాలనే ఉంది కానీ నాకెలా కుదురుతుంది చెప్పండి? అత్తయ్య ఒంటరిగా ఉంటారు కదా. నిస్సహాయంగా నిట్టూర్చింది వసంత. మరీ చోద్యమండి వసంత గారు. ఏ కోడలికైనా అత్త లేకుండా ఉంటుందా? ఆ అత్త మంచమెక్కకుండా ఉంటుందా? అందుకని ఎన్నాళ్ళని మీ సరదాలన్నీ చంపుకొని ఆవిడకి కాపలా ఉంటారు చెప్పండి అంది మీనాక్షి విడ్డూరం సుమా అన్న ధ్వని వినిపించేటట్టు. మరేం చేయమంటారు? ఆదివారం అన్నా కాదాయే పిల్లలనో ఆయన్నో ఆవిడ్ని చూసుకుంటూ ఉండమనటానికి నిరాశగా అంది వసంత. నేనొకటి చెప్పనా అని వసంత చెప్పండి అనే ఎడమీయకుండానే, మా ఇంటికొస్తూ ఉంటుందే కల్పకం, నా స్నేహితురాలు,
తన అత్తగారు ఇలానే మంచం మీదే ఉంది 2 ఏళ్ల బట్టి. తను మీలా ఇంటికే అంకితమైపోయిందనుకున్నారా? అత్తని ఇంట్లో పెట్టి ఇంటికి తాళం పెట్టి హాయిగా షికార్లకి షాపింగ్లకి తిరిగేస్తూ ఉంటుంది. అమ్మో ఏమవుతుంది అన్నానని కాదు కానీ వసంత గారు, మీరు మరీ అమాయకులండి. ఏడాది నుంచి హెచ్చు తగ్గు లేకుండా మంచం మీదే ఉంటున్న మనిషి ఓ 2 గంటల పాటు మీరు చూసుకోనంత మాత్రాన ప్రాణం మీదికి వచ్చేస్తుందంటారా? ఏం పర్వాలేదు కానీ నా మాట విని తయారవ్వండి జబర్దస్తిగా అంది మీనాక్షి. చూస్తాను అయోమయంగా తలూపింది వసంత. ఆలోచనలో పడింది వసంత. అత్తగారికి టిఫిన్ తినిపిస్తూ కూడా ఆలోచనే. మీనాక్షి అలవోకగా సెలవిచ్చిన సలహా గురించి. చప్పరిస్తున్నట్టుగా దవడలు ఆడిస్తూ తింటున్న అత్తగారిని సాలోచనగా చూసింది వసంత. పాపం అత్తగారు మంచిదే, తన్నంతగా ఎప్పుడూ ఆరడి పెట్టలేదు. 80 ఏళ్ళొచ్చినా ఆ మాయదారి పక్షవాతం వచ్చే వరకు తిరుగుతూనే ఉండేది. చిన్నా చితక పనులు చేసి పెట్టేది తనకి సాయంగా. తనెక్కడికి వెళ్ళినా వద్దనేది కాదు. వచ్చేదాకా ఇల్లు చూసుకునేది. మిగులు తగులు పనులుంటే పూర్తి చేసి పెట్టేది. ప్రాణమప్పుడు ఎంతో హాయిగా ఉండేది. ఈవిడిట్లా మంచం ఎక్కడం కాదు కానీ తనే ఇంటికి కాపలా కుక్కైపోయింది ఇప్పుడు. నువ్వు పలహారం చేశావటే ప్రశ్నిస్తోంది వరమ్మ ఆప్యాయంగా. అబ్బబ్బా, మీకు అక్కర్లేంది లేదు బాబు. విసుక్కుంటూ లేచింది వసంత పళ్ళెం పట్టుకొని. ఇక చిందరవందరగా ఉన్న ఇల్లు సర్దుతున్నంతసేపు, మిగతా ఇంటి పనులు ముగిస్తున్నంతసేపు గందరగోళంగా ఉన్న మనసులో వెళ్ళటమా మానటమా అని గుబ్బిసలాడుతూనే ఉంది వసంత. తీరా ప్రహరీ మీద నుంచి మీనాక్షి వస్తున్నారా అని మరోసారి హెచ్చరించేసరికి చటుక్కున ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆవిడ అన్నట్టు జరిగిపోయిన రోజులు తిరిగొస్తాయా? ఎంతకాలమని ఓ సరదా చట్టబండలు లేకుండా ఈ అత్తమహాతల్లి కోసం ఇంటిని వదలకుండా గబ్బిలంలాగా వేలాడుతుంది. మనిషి కాదు తాను మాత్రం. వస్తున్నా అన్నట్టు తల ఊపేసింది వసంత. తాను భోంచేసేసింది. అత్తగారికి తినిపించేసింది. నువ్వు అన్నం తిన్నావటే పలకరించింది వరమ్మ ఆప్యాయంగా. విసుక్కోలేదు వసంత. తిన్నాను అంది ముభావంగా. చకచక మంచి చీర కట్టుకుంది. తలుపులన్నీ జాగ్రత్తగా బోల్టులు పెట్టింది. మంచం పక్క అత్తగారికి అందేలా మంచినీళ్ళ గ్లాసు పెట్టింది. గదిలోంచి వచ్చేస్తూ గుమ్మం దాటే ముందర వెనక్కి తిరిగి చూసింది మరోసారి. మాగన్నుగా కళ్ళు మూసుకు పడుకుంది వరమ్మ. మనసెందుకో కలుక్కుమంది వసంతకి. తను సాయం చేస్తే కానీ పక్కకి కూడా తిరగలేతావిడ. ఏదైనా అవసరమైతేనో తను లేనప్పుడు. దారికడ్డంగా పడి ఉన్న నిస్సహాయ జీవిని కాలితో పక్కకి తోసి ముందుకు వెళ్ళిపోతున్నట్టు, తప్పు చేస్తున్నావు అని చూపుడు వేలెత్తి ఎవరో తనని మందలిస్తున్నట్టు అపరాధ భావన. ఒక్క క్షణం అలాగే నిలబడి వెనక్కి వచ్చేసింది వసంత. మంచి చీర విప్పి పడేసింది. మామూలు చీర చుట్టేసుకుంది. పెరటి తలుపు తీసి కనిపించిన మీనాక్షికి తను రావటం లేదని చెప్పేసింది. అదేమిటన్న ప్రశ్న ఆవిడ అడిగే సందు ఇవ్వకుండా తలుపు వేసేసింది. చేతుల్లో మొహం దాచుకొని చాలాసేపు అలానే కూర్చుండిపోయింది సోఫాలో. సాయంత్రం అయ్యింది. ఆదిశేషు ఆఫీసు నుంచి వచ్చాడు. మంచం మీద కుప్పలా పడున్న సిల్కు చీర చూసి రాణిగారు ఏ విహారం చేసి వచ్చారేం అని మేళమాడాడు. నిండుగా గాలి నింపిన బెలూన్ని గట్టిగా అదిమి బరస్టు చేసినట్టుగా గయ్యమంది వసంత. నా మొహానికి వినోదాలు విహారాలే తక్కువ అంటూ కామైపోయాడు ఆదిశేషు. నవ్వబోయిన పిల్లలు గప్చుప్గా ఉండిపోయారు. భార్య బుసబుసలకి కారణమేమిటి అని గాని, దాన్ని తగ్గించటమెలాగా అని గాని అస్సలు ఆలోచించలేదు ఆదిశేషు. అతనికి తెలుసు వసంత కోపం తాటాకు మంట అని. అతను అనుకున్నట్టే ఇంకా సేపట్లోనే అలకఛాయలు పోయేలా మొహం కడిగి తుడిచేసుకొని ఇందాకటి తన రుసరుసలకి బిడియపడుతున్నట్టుగా కాస్త తల వంచుకొని అందరికీ టీ చేసి తీసుకొచ్చింది వసంత. నలుపును చెదరగొడుతూ తెల్లవారుతోన్న మరో ఉదయం. తట్టి లేపినట్టు కళ్ళు తెరిచింది వరమ్మ. పరిచయం లేని వారెవరో తనని రారమ్మని తొందర పెడుతూ లాక్కు వెళ్తున్నట్టు అనిపించి వసంత అని గట్టిగా పిలవబోయింది. గొంతు పెగలలేదు. శక్తి కొద్దీ లేవటానికి ప్రయత్నించి బలంగా తీసుకున్న ఊపిరిని చివరిసారి వదిలేస్తూ పక్కకి ఒరిగిపోయింది. మరి లేవలేదు వరమ్మ. అలవాటుగా పని మధ్యలో చెయ్యి వీలు చేసుకుని గదిలోకి వచ్చిన వసంతకి
కట్టెయి కనిపించింది అత్తగారు. బాధ, విచారమా, లేకపోతే మోస్తున్న భారం నుంచి విముక్తి లభించిన సుఖానుభూత? ఏమో, ఏదో చెప్పలేని భావం చుట్టేసింది క్షణం వసంతని. అంతలోనే తెప్పరిల్లుకొని అత్తయ్యా అంటూ కెవ్వున కేక వేసింది. పండుటాకు రాలిపోయింది. ముసలివగ్గైనా సరే మరణించింది అనగానే ఎవరికైనా బాధ కలగటం సర్వసహజం. అయితే ఆ విచారంలో మిగల మగ్గిన పండు తొడిమ నుండి రాలకుండా ఉండదు కదా అనే వైరాగ్యం కించిత్తు కలుస్తుంది. వరమ్మగారు పోయిందన్న వార్త తెలిసి ఇంటికి వచ్చిన బంధువులు అందరిది అదే ధోరణి. మిత్రులు, పరిచయస్తుల పరామర్శలలోనూ దాని స్పర్శ. రక్త సంబంధీకులకు మాత్రం కళ్ళు తడిబారుతున్నాయి. వసంత నిర్లిప్తంగా ఉంది. యథావిధిగా కర్మకాండ జరిగింది. పుణ్యవచనం, నారాయణ నామస్మరణతో, ఊరి బంతి ఆశీర్వచనాలతో 11వ రోజు తతంగం సమాప్తమయ్యింది. దీపాలు పెట్టే వేళకు ఇంట్లో నలుగురు మాత్రమే మిగిలారు. మర్నాడు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. మామూలు ప్రకారం ఆదిశేషు షేవ్ చేసుకోవడం మర్చిపోయి స్నానం చేసేశాడు. వసంత హెచ్చరికతో ఆ పని పూర్తి చేసి మళ్ళీ స్నానం చేశాడు. మామూలుగానే నా ప్రాక్టికల్ నోట్స్ ఎవరు తీశారంటూ ఆదిత్య గంతులేశాడు. ఇవాల్టికి వాళ్ళే సబ్మిట్ చేయాలి. నా ఫిజిక్స్ నోట్స్లో డయాగ్రామ్ గీసి పెట్టవా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మా అంటూ తల్లిని కదలనీయకుండా వినతిపూర్వకంగానే ఘొరావు చేసింది అరవింద. ఇంత హడావుడి నడుమన సొంత మనసుని సన్నగా మెలిపెడుతోందే ఏమిటది? అందరినీ బయటకు పంపేశాక కకావికలమైపోయిన ఒక్కో గది సర్దుకుంటూ వస్తోంది వసంత. 2 బెడ్రూమ్లు సరిచేశాక 3వ పడగ్గదికి వచ్చింది. అత్తగారి మంచం ఉండేది అక్కడ. దాన్నిప్పుడు ఎత్తి గోడకి పెట్టేశారు. దక్షిణం వైపున్న కిటికీ తలుపులు ఆవిడకు చలి వేస్తుందని ఎప్పుడు వేసే ఉంచేవారు. భారమైన మనసుతో ఆ తలుపుల్ని తెరిచింది వసంత. చల్లని ఓ గాలితెర మెల్లగా లోపలి కురికింది. మృదువుగా చెంపల్ని, మెడని తాకింది. తాకిన ఆ స్పర్శ కంఠం విప్పి, పలహారం చేశావటే వసంత అంది. అప్పుడు అర్థమైంది వసంతకి అప్పటిదాకా తనని వేధించిన లోటు ఏమిటో. వధువుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భర్తతో కంటే, పిల్లలతో కంటే అత్తగారితో కలిసి ఉన్న సమయమే ఎక్కువ. చిరకాలంగా ఎంతో సన్నిహితంగా మసిలిన మనిషి దూరమైపోతూ మిగిల్చిన వెలితి అది. అప్పటి వరకు కడుపులో దాక్కున్న గుబులు కరిగి తెరలు తెరలుగా పైకుబికి రాగా కింద కూలబడి చేతుల్లో మొహం దాచుకొని బావురుమంది వసంత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.